మీరు మాట్లాడుతూ కొంతమంది చేయలేదన్నారు. నిజంగా మీరు ఇండస్ట్రీలో ఎక్కువ సెర్చ్ చేశారా? ఎంత టైం వేస్ట్ చేశారు? చాలా ఆర్టిస్టుల నేను కోసం చెప్పిన 2 years లో ఒక 6 months ఆర్టిస్టుల కోసం వేస్ట్ అయిందండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ చేస్తానని చెప్పాడు ఆయన. ఓకే. నేను రియల్గా ఫీల్ అయిపోయాను. ఈ మహిళల యొక్క బాధ చూసి నేను ఇన్వాల్వ్ అయిపోతానంటే అసలు ఇంత మోటివేట్ అయిపోయాడు అని అనుకున్నా. కానీ కథ విన్న తర్వాత ఆయన భయపడిపోయాడు. భయపడిపోయి నాకు మ్యారేజ్కి డాక్టర్ ఉందండి, ఇటువంటి పరిస్థితుల్లో నేను చేయలేని సినిమా అని డ్రాప్ అయిపోయాడు. ఆయన డ్రాప్ అయిపోవడంతో కో ఆర్టిస్ట్ కూడా డ్రాప్ అయిపోయింది, లేడీ ఒక ఆవిడ. వాళ్ళిద్దరూ డ్రాప్ అయిపోయిన తర్వాత అమరావతి వాళ్ళు మా మీద ఇలా సినిమా తీస్తున్నారు, నేను వెళ్ళాను కదా మరి వాళ్ళతో మాట్లాడడానికి. వాళ్ళకి తెలిసి ఒక హీరోని సపోర్ట్ చేశారు. ఏమండి హీరో మాకు సపోర్ట్ చేస్తాడు, ఖచ్చితంగా మేము చెప్పింది వింటాడు, కాబట్టి ఆ అబ్బాయికి మేము రికమెండ్ చేస్తామండి అని. ఆ అబ్బాయికి రికమెండ్ చేస్తే ఆడు ఒక 3 months వెయిట్ చేయించాడు ఆ హీరో. ఓకే. 3 months తర్వాత కథ విన్నాడు. కథ విని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా చేయలేనండి, నేను కాదు కదా అసలు ఎవరూ చేయలేరు, ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వానికి ఒక ప్రజలకి మధ్యన కథ, ఇది ఎవరి వైపు చేసినా మనం ఇంకొకరు మన యాంటీ అవుతారు, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ కథను ఎవరు చేయడానికి ముందుకు రారు, నేనే కదా అన్నాడు. అయినా ట్రై చేద్దాం, ట్రై చేసాం. 6-7 members రిజెక్ట్ చేశారు. అటువంటి పరిస్థితుల్లో నేను రవిశంకర్ గారితో చెప్పాను, డ్రాప్ అయిపోదాం సార్, మన సినిమా చేయలేము, ఆర్టిస్టులు ఎవరు దొరకట్లేదంటే లేదు మనం అనుకున్నాక చేయాల్సిందే అని చెప్పినప్పుడు మన కెమెరామెన్ ద్వారా తమిళ్లో ఒక సీరియల్లో యాక్ట్ చేస్తాడు అఖిల్ ఎన్నో సినిమాల్లో కూడా చేస్తాను, విశాల్ సినిమాలో. అప్పుడు చూసి నేను అబ్బాయిని పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేసి అబ్బాయిని సెలెక్ట్ చేశాను. అలాగే హీరోయిన్ వీణ, అలాగే వినోద్ కుమార్ గారు. చెప్పాను నేను వినోద్ కుమార్ గారు ఎలా ఎంటర్ అయ్యారు నిన్న ప్రెస్ మీట్లో, వాణి విశ్వనాథ్ గారు, వీళ్ళందరం ఎంటర్ అవ్వడం, అలా ఇంక ఫ్యామిలీ లాగా జరిగింది సార్ సినిమా ఇది. మీ 2 సంవత్సరాల కష్టానికి ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? 2 సంవత్సరాలు పడ్డ కష్టాన్ని. రెస్పాన్స్ బాగుందండి. ట్రైలర్ చూసి అందరూ అప్రిషియేట్ చేయడం అన్నీ బ్యూటిఫుల్గా చాలా ఆనందంగా అనిపించినా ఎక్కడో టెన్షన్, రిలీజ్ అయ్యి మొత్తం అందరికీ నచ్చి నిజంగా అద్భుతమైన సినిమా తీసామని అందరూ ప్రజలు చెప్పారనుకోండి. నేను ప్రజల కోసం తీసాం మనం సినిమా, ఎవరో మిగతా వాళ్ళ కోసం కాదు. నేను రియల్గా జెన్యూన్గా రవిశంకర్ గారు రైతుల కోసం తీశారు, ప్రజలకు తెలియాలని తీశారు. నేను ప్రజల యొక్క ఎమోషన్ క్యాచ్ చేసి తీశాను. నేను ఖచ్చితంగా ప్రజలు రియాక్ట్ అయ్యారు అనుకోండి నాకు పాజిటివ్గా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మీకు వస్తున్నాయి ఈ పాజిటివ్ ఇవి వస్తున్నాయని చెప్పారు, నెగిటివ్గా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి మీతో ఎవరన్నా? చాలా వచ్చినాయండి. నేను దాసనారాయణ గారి గురించి, దాసనారాయణ గారు నాకు బాగా క్లోజ్ అండి. దాసనారాయణ గారు దగ్గరికి నేను వెళ్ళేవాడిని, ఎంతమంది ఉన్నా నన్ను పిలిచేవారు లోపలికి, మాట్లాడేవారు. ఒకరోజు ఆయన మీద చాలా బ్యాడ్ ఇంటర్వ్యూ వస్తుంది టీవీలో. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు హడావిడి చేస్తూ టీవీలో చేస్తున్నారు, అది బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నారు టీవీలో. నేను అప్పుడు సిక్ విలేజ్లో ఉండేవాడిని, సికింద్రాబాద్లో. నేను చాలా హట్ అయిపోయా, అయ్యో గురుగారి గురించి ఎలా వస్తుంది ఏంటని చెప్పి వెంటనే బైక్ స్టార్ట్ చేసుకుని గురుగారి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి అందరూ చాలా హ్యాపీగా, ఆయన చాలా హ్యాపీగా పేపర్ చదువుతున్నారు. నేను వెళ్ళి చెప్పాను ఆయనతో, సార్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది టీవీలో, మీ మీద ప్రోగ్రామ్ వస్తుందండి, మీరు పేపర్ చదువుతున్నారు ఏంటండి, టీవీ ఆన్ చేయాలి కదా అన్న. మన మీద వస్తున్న బ్యాడ్ ఎప్పుడు మనం చూడకూడదు, బ్యాడ్ చూడడం వలన మనం జీవితంలో ఆయుష్ను కోల్పోతాం. మనల్ని అప్రిషియేట్ చేయడం చూడడం వలన మన జీవితంలో మనకి ఆనందం కలిగి ఎక్కువ కాలం బతకాలనిపిస్తుంది మనకి. చెడు ఎప్పుడూ ఉంటుంది, కానీ చెడుని చూడకూడదు, మంచినే చూడాలి. మన గురించి మాట్లాడిన చెడులో ఏదైనా ఒక మాట ఉందనుకో, దాన్ని మనం రియలైజ్ అవ్వగలిగితే రియలైజ్ అయ్యి మారాలి. అంతేకాని అలాంటి విషయాలు ఎప్పుడు పట్టించుకోకూడదు. ముందుకెళ్ళే వ్యక్తి ముందు గురించి ఆలోచించాలి, కానీ వెనకున్న చెడు గురించి ఆడవాడు ఎలా మాట్లాడితే ఈడ ఎలా మాట్లాడుకొని చూడకూడదు. అందుకే అలాంటివి నేను ఎంకరేజ్ చేయను, నాకు తెలుసు ఆల్రెడీ వస్తున్నట్టు ప్రోగ్రామ్ అన్నారు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, ఓహో అందుకే నేను ఇంత గొప్పళ్ళు అయి ఉంటారు. మనం ఎవరో ఏదో అంటే హట్ అయిపోవడం, ఇమీడియట్గా ఫీల్ అయిపోవడం, మూడౌట్ అయిపోవడం, ఆ యొక్క ఎమోషన్ ఏమో మన ఇళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపించడం, మనకున్న పని మీద చూపించడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో నాకు అప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అండి. అలా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఇండస్ట్రీలో కానీ బయట కానీ. నన్ను కూడా మాట్లాడారు రాజధాని ఫైల్స్ తీసినప్పుడు, చిన్న కామెంట్లు కానీ అసలు ఏం పట్టించుకోలేదు. మనం తీసిన పర్పస్ ఏంటి, మనం చూడాల్సిన ఎమోషన్ ఏంటి, మనం ఎందుకు చేసాం, ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది నా టార్గెట్. కానీ అది పట్టించుకోకుండా దాన్ని విమర్శించేవాళ్ళు దేనికైనా ఉంటారు సార్ విమర్శించేవాళ్ళు. చాలా పెద్ద హిట్లు, సూపర్ డూపర్ హిట్లు వచ్చిన సినిమాలు కూడా విమర్శించేవాళ్ళు ఉన్నారు. మీకు తెలియదు ఏమన్నా, యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు మోర్ ఎక్స్పీరియన్స్. ఇంకా అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేమండి. ఈ సినిమా విషయంలో నేను ఎవరి కామెంట్ని పట్టించుకోను సార్. నేను కేవలం నా టార్గెట్ రైతుల సమస్యని నిర్మాత అనుకున్నట్టుగా, రవిశంకర్ గారు అనుకున్నట్టుగా సామాజిక బాధ్యతగా జనంలోకి తీసుకెళ్ళడం అంతే. మిగతా ఏమీ పట్టించుకోను. రవిశంకర్ గారు ఒక పాయింట్ తీసుకుని సినిమా చేద్దాం అనుకున్నారు, అది స్క్రిప్ట్ వైజ్గా చేసుకున్నారు, అంతా అయిపోయింది. బట్ మిమ్మల్ని అనుకోవడానికి రీజన్ ఏంటి అనేది నాకు నాని అని ఆర్టిస్ట్ ఒక ఫ్రెండ్ ఉన్నారండి. ఆయన నాని గారికి, మన రవిశంకర్ గారి ఫ్రెండ్. నాని గారు చెప్పారు రవిశంకర్ గారు ఇలా మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు, బాగా రాసేవాళ్ళని. నాని నన్ను తీసుకెళ్ళారు రవిశంకర్ గారి దగ్గరికి.
అక్కడ నేను వర్క్ చేసి చెప్పా ఈ ఐడియాని ఇలా చేస్తే బాగుంటుంది అమరావతి రైతులదని. ఆ ఐడియా నాకు ఆయనకి బాగా నచ్చింది. ఓకే. నచ్చి అక్కడి నుంచి ఇంకా ఆయనతో ట్రావెల్ అవ్వడం జరిగింది. అంటే మీకంటే ముందు ఆయన ఇంకెవరన్నా అనుకున్నారా ఏంటి? అనుకోలేదంట. ఫస్ట్ ఐడియా నాని ద్వారా నాకే చెప్పారు ఆయన. ఆ ఐడియాని నేనే ఇంప్లిమెంట్ చేసి చెప్పాను. నా ఐడియాలజీ ఆయనకి నచ్చింది. వేవ్ లెంత్ సేమ్ ఈక్వల్గా ఉందని అనిపించింది ఆయనకి. సో నాతో అనౌన్స్ చేశారు సినిమా, నాతోనే తీశారు. ఓకే. ఇట్లాంటి సినిమాలకి కాస్త ఎమోషనల్తో కూడుకున్న సినిమాలకి మనకు విజువల్ ఇంపాక్ట్ ఎంత అయితే ఉంటుందో సౌండ్ ఇంపాక్ట్ కూడా ఉండాలి. ఆ మ్యూజిక్కి మణి గారిని ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు? మణిశర్మ గారు అసలు నాకు పరిచయం లేదండి. ఆయన ప్రీవియస్గా నేను ఆయనతో వర్క్ చేయలేదు. నేను ప్రీవియస్గా చేశాను కిరణ్ గారితో, చక్రి గారితో, వాళ్ళతో చేశాను. మణిశర్మ గారితో చేయలేదు. బట్ నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. అయితే రవిశంకర్ గారికి ఆయన ఫ్రెండ్ మణిశర్మ గారు. ఓకే. బాగా సినిమాకి మణిశర్మ గారు చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. ఓకే సార్, అందరిలాగా ఆయన పారిపోతారేమో అన్నాను. అప్పటికి అందరూ పారిపోతున్నారు కదా చేయాలి. అప్పుడు లేదు అని చెప్పి ఈయన వెళ్ళి అడిగారు. ఆయన రిక్వెస్ట్ ఆయన కాదనలేదు. ఓకే. బ్యూటిఫుల్ సాంగ్స్, చాలా మంచి పాటలు ఇచ్చారు. అలాగే మంచి ఆర్ఆర్ అండి. ఆ సినిమా చూసిన వెంటనే కాల్ చేశారు, సూపర్గా తీసావు బాబు, నువ్వు చాలా బాగా తీసావు అని. దానికి తగ్గ ఆర్ఆర్ చేసి, ఒకవేళ ఏదైనా నచ్చకపోతే కూడా ఓకే నీకు ఎలా కావాలో చెప్పు అని చెప్పి దానికి తగ్గట్టుగా మ్యూజిక్ చేసి సినిమా ఈవేళ మీరు ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా మంది ఆర్ఆర్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మణిశర్మ గారు చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారని. సో సినిమాకి అసలు ప్రాణం పోసారండి. మీరు సినిమా చూస్తే ఆర్ఆర్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. అలాగే కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటింగ్, అవును, ఎక్స్ట్రాడరీ ఎడిటింగ్ అండి. నేను ఆయనకి సినిమా ఇచ్చేసా, సార్ ఈ సినిమాలో ఈ సీన్ అవసరం ఉందంటే ఉంచండి, లేదంటే తీసేయండి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చి. నేను అసలు ఎడిటింగ్ రూమ్లో ఉన్నాను. నా కో డైరెక్టర్ ఉండేవాడు రాజా రమేష్ అని. ఆ అబ్బాయి మన రాంబాబు గారు, ఫస్ట్ కట్ రాంబాబే చేశారు ఎడిటింగ్. వీళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు. చంటి గారే ఎడిట్ చేశారు ఆ సినిమాని. నేను అసలు ఎడిటింగ్ రూమ్లోకి కూడా వెళ్ళాలి. ఈ డైలాగ్ కావాలని అడగలేదు, ఈ డైలాగ్ ఎందుకు తీశారని కూడా అడగలేదు. ఆయన ఏ లెంత్ అయితే సినిమా ఇచ్చారో ఆ లెంత్ నేను బయటికి తీసుకొచ్చి ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ప్రొజెక్షన్ చేయడం జరిగింది. కొంతమంది అందులో ఇన్సిడెంట్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇన్సిడెంట్ ఎలా బాగుంటుంది, ఒక 2-3 నన్ను అడిగారు. ఆయన జడ్జిమెంట్ చెప్పిన తర్వాత ఇంకా సినిమాలో మార్పులు ఉండవండి. పెట్టడాలు ఉండవు, తీయడాలు ఉండవు. అసలు రీషూట్ చేశారు, అసలు రీషూట్స్ ఎప్పుడు జరగలేదు అని చెప్పాను. అలాగే ఆయన కొన్న ఎక్స్పీరియన్స్ని ఈ సినిమాకి ఆయన పెట్టి చేసినప్పుడు ఎమోషనల్ కంటెంట్ అనేది ఎడిటర్ మీద ఆధారపడి ఉంటుందండి. ఆ ఎమోషన్ ఎక్కువైనా డేంజరే, ఆ ఎమోషన్ తగ్గినా డేంజరే. ఈక్వాలిటీగా చేయడం అనేది చాలా గొప్ప ఆర్ట్. ఆయన టాప్ ఎడిటర్, ఎక్స్ట్రాడనరీ ఎడిటర్ ఆయన. సో ఆయన మమ్మల్ని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన వ్యక్తి. సో ఇక రాంబాబు కూడా డ్రామా మీద మంచి కమాండ్ ఉన్న వ్యక్తి, ఆయన అసిస్టెంట్. సో వీళ్ళిద్దరు ద్వారా చంటి గారి ఫైనలైజేషన్లో ఎడిటింగ్ వచ్చింది. సో అందుకే మీకు సినిమా అంత ఎమోషనల్గా కనిపించిందని నేను ఫీల్ అవుతున్నాను. ఇక ఫోటోగ్రఫీ మీకు చెప్పాను, అవును, కెమెరామెన్, ఇంక ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఆర్ట్ డైరెక్టర్ కానీ